దైవవాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుదాం. నూతన నిబంధనలో 179వ పేజీ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండునే. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, సత్య స్వరూపి వగు మా తండ్రి, ఆత్మస్వరూపివైన మిమ్మును ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో మీరు చూపిన కృపకై మీకు వందనాలు. మరొకసారి మీ పాదపీఠము చుట్టూ జీవము గల దేవుని సంఘముగా కూడి రావడానికి మీరు అనుకూలపరిచిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దివ్యమైన పరిశుద్ధ లేఖన భాగములను చదివి దయగల మీ మాట కొరకై ఆశతో కనిపెట్టుకుని ఉన్నాం. మా ప్రభువా, దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లుగా మీ మాట కొరకై ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మానవ స్వరాన్ని మరుగు చేయండి. మహిమాయుక్తమైన మీ మాటలను మంటి దేహములో నుండి రాచేయండి. దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే ఆపాదించుకొనమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఘననామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చిరువచనం మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఫిలిప్పీ పత్రికలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 2వ అధ్యాయంలో క్రైస్తవ తత్వం, ద నేచర్ ఆఫ్ క్రిస్టియన్, క్రైస్తవుని మనస్సు ఎలా ఉండాలి, క్రైస్తవుని తత్వం ఎలా ఉండాలి అన్నదాన్ని పౌలు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నారు. మనం చదివిన ఈ వచనాలలో, ఈ అధ్యాయములో, ఈ గ్రంథములో, మరి విశేషంగా ఈ పత్రికలో మైండ్ 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 అన్న పదాన్ని సారికి ఉపయోగించాడు. మొదటి అధ్యాయములో ఉంది, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, అన్ని అధ్యాయాలలో కూడా మైండ్ అన్న పదాన్ని పౌలు ఉపయోగించాడు. మనస్సు అన్నదాన్ని మనం దృష్టించాలి. మొదటి అధ్యాయములో ఏక మనస్సు, సింగిల్ మైండ్ అన్నాడు. 2వ అధ్యాయములో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు అన్నాడు. హంబుల్ మైండ్, హంబుల్ మైండ్ లేక సేవియర్ మైండ్. మొదటి అధ్యాయములో సింగిల్ మైండ్, 2వ అధ్యాయంలో సేవియర్ మైండ్. ఎవరు సేవియర్? యేసుక్రీస్తు. ఆ మనస్సు మీకు ఉండాలి అని చెప్పాడు, అనగా సేవియర్ మైండ్. 3వ అధ్యాయములో సెట్ మైండ్, అంటే ఒకదాని యందు మనస్సు ఉంచాడు. క్రీస్తు మీదే మనస్సు పెట్టాడు. అది మనం చూస్తాం.
4వ అధ్యాయం 2వ వచనములో అన్నాడు, ఏక మనస్సు కలిగి ఉండుడి అన్నాడు. ఇద్దరు స్త్రీలను బ్రతిమిలాడాడు. సేమ్ మైండ్. ప్రియులారా, మైండ్ మైండ్ అన్న పదాన్ని సారికి ఉపయోగించాడు. ఎందుకు మనస్సు ముఖ్యం? మనస్సు ఎందుకు ముఖ్యమైనది? ఎందుకు పౌలు మనస్సును గురించి ఒక అధ్యాయాన్ని రాశాడు? ఈ అధ్యాయంలో ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి అన్నాడు. దానికి 4 ఉదాహరణలు చెప్పాడు. 1 క్రీస్తు, 2 పౌలు, 3 తిమోతి, 4 ఎపఫ్రోదీతు. 4 వ్యక్తుల యొక్క మనస్సు చూపించాడు. మనస్సు ఎందుకు ముఖ్యమైనది? రండి కొన్ని వచనాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, పాత నిబంధనలో 548వ పేజీ, 23వ అధ్యాయం 7వ వచనం. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు. రండి, ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. హృదయం తలంపులు లేక ఆలోచనలు చెడ్డవి అని దేవుడు చూశాడట. ప్రియులరా, మనం జాగ్రత్తగా గమనిస్తే మనస్సు, ఆలోచనలు, చర్యలు, స్వభావం. సామెతలు 23:7లో చెప్పినట్లుగా వాడు ఎట్టివాడో మనకు అర్థం అవ్వాలంటే వాని చర్యలు చూస్తే చాలు. ఆ చర్యల కంటే ముందేమున్నాయి? ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనల కంటే ముందే ఉందంటే మనస్సు ఉంది. మనస్సు చెడిపోయింది, ఆలోచనలు చెడిపోయినాయి, చర్యలు చెడిపోయినాయి, వాడు చెడిపోయిన వాడయ్యాడు. చెడిపోయిన వాడు ఎలా అయ్యాడు అంటే మొదట మనస్సు దగ్గర ప్రారంభించాలి. మనస్సు చెడిపోయింది, ఆలోచనలు చెడిపోయినాయి, ఆ తర్వాత చర్యలు చెడిపోయినాయి, వాడు చెడ్డవాడయ్యాడు. ప్రియులరా, మనిషి ఎవ్వరూ ఒకేసారి చెడ్డవారు కారు. ఆ మనస్సే మారిపోతే ఆలోచనలు మారతాయి, ఆలోచనలు మారితే చర్యలు మారతాయి, చర్యలు మారితే మనిషి స్వభావం కూడా మారిపోతుంది. అందుకనే రోమా 12:2లో అన్నాడు, ఏమని? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనం మారాము అనడానికి మనం మొదట ఏం మారాలి? మనస్సు మారాలి. మా మనస్సు మారాలి. మనస్సు మారకుండా మనం మారామని చెప్తే ప్రయోజనము లేదు ప్రియులారా. బాహ్య సంబంధమైన ఏ చర్యల ద్వారా మనిషిలో మార్పు రాదు. మానవ మనస్సు, మానవ హృదయం, మన మనస్సు మారిపోవాలి, మనస్సు మారాలి. బాధ ఏమంటే పైకి మనుషులు మారామని చెప్తున్నారులే కానీ లోపల హృదయం మాత్రం మారడల్లా, మనస్సు మారడల్లా, ఆలోచనలు మారడల్లా, చర్యలు మారడంలా, వారి స్వభావం మారడల్లా. లోపల ద ఇన్నర్ అది అలాగే ఉండిపోయింది. మీరు చెప్పండి, లోపల ఎంత కుళ్ళు ఉందో పైకి చూస్తే ఎంత అందంగా ఉంటుందో. మనం చదివాం కదా, మేడి పండు చూడ మేలుమయుండ, పొట్ట విప్పి చూడ పురుగులుండ. నిజమే, పైకి అందంగా, ఆకారంగా, పైకి సొంపుగా వేషధారణ, తెల్లని వస్త్రాలు వేసినంత మాత్రాన పరిశుద్ధులా? బాహ్య సంబంధమైన గుర్తులు వేయించుకున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులా? లోపల మనస్సు మారాలి,
తద్వారా ఆలోచనలు మారాలి, ఆ తర్వాత చర్యలు మారాలి, మన క్రియలు, మన ప్రవర్తన మారాలి. ఈ మార్పు లేనంత కాలం నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలవి కాలేవు. మన మనస్సు మారాలి, మన హృదయం మారాలి, మన తలంపులు మారాలి, మన చర్యలు మారాలి. చాలా బాధ ఏమంటే, నమ్మామని చెప్పి సంఘాలలో చేర్చబడిన వారిలో ఈ మార్పు లేదు. అదే సమస్యలకు కారణం ప్రియులారా. మారని హృదయాలు, మారని మనస్సులు, మారని మాటలు, మారని చర్యలు. ప్రభును నమ్మక ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. వారి చర్యలలో మార్పు లేదు, వారి మాటలలో మార్పు లేదు, వారి హృదయంలో మార్పు లేదు. ఇలాంటి వారి వల్ల సంఘానికి నష్టం, కుటుంబానికి నష్టం. ఇలాంటి వ్యక్తులు ప్రమాదకరం. బి కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులు ప్రమాదకరం. ఇట్స్ వెరీ డేంజరస్. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును అన్నాడు. ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు. కుక్కల విషయమై జాగ్రత్త అన్నాడు. ఎంత భయంకరమైన పదాలండి. ఇట్స్ వెరీ డేంజరస్. మారని వ్యక్తులు నేడు సంఘాలలో ఉన్నారు. వారు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు లాంటి వారు. మందను కనికరించరు, మందను వెంపడ ఈడ్చుకెళ్ళాలనేవారు. అలాంటి వారు ఉన్నారు. జాగ్రత్త. సంఘానికి నష్టాన్ని కలిగించే ఏ వ్యక్తి అయినా, నేను నష్టపోవడానికి సిద్ధమే కానీ సంఘానికి నష్టం కలగకూడదు అనేవారే గొప్పవారు. దట్ ఈస్ అ గ్రేట్ పీపుల్. వాళ్ళు నిజంగా దేవుని పిల్లలు. సంఘం ఏమైపోయినా పర్లా, నా మాటే చెల్లాలి, నేనే చెల్లాలి, నాననుకున్నదే జరగాలి అనేవాళ్ళు. దే ఆర్ నాట్ ఏ క్రైస్ట్ మైండ్. నేను క్షమించండి నన్ను. ఉన్న సత్యం కఠినంగానే ఉంటుంది ప్రియుల. ఇక్కడ మనం చూస్తున్నాం, మనస్సు మారాలి. మనస్సు మారితేనే మనం క్రైస్తవులం ప్రియులరా. బాహ్య సంబంధమైన ఏ క్రియల ద్వారా, ఏ చర్యల ద్వారా మనం క్రైస్తవులము అనబడం. మన ఆలోచన తీరు మారాలి, మన స్వభావం మారాలి. మళ్ళా చెప్తున్నాను, మనస్సు, ఆలోచనలు, స్వభావం, చర్యలు, స్వభావం, ఇవి ఒకదానంపటి ఒకటి వెళ్తాయి. మనం ఏం చెప్తున్నామంటే చివరిగా, బాప్తీసం తీసుకున్నాడయ్యా, సంఘంలో చేర్చబడ్డాడయ్యా, ఇతను క్రైస్తవుడయ్యా. మనసు మారిందా? ఆలోచనలు మారినాయా? స్వభావం మారిందా? అయితే వాళ్ళు క్రైస్తవులు కాదు. దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం మనస్సు మారాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును అద్రోసి, ప్రతి ఆలోచన, ఈ మాట ప్రతి ఆలోచన, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సంఘములో చేసే ప్రతి ఆలోచన దేనికి లోబడి ఉండాలి? చెప్పరే, దేనికి లోబడి ఉండాలి? క్రీస్తుకు లోబడి ఉండాలి. క్రీస్తుకు వెలుపడ కాదు. ఏ ఆలోచన అయినా చెయ్యి, ఏ నిర్ణయమైనా చెయ్యి, అది క్రీస్తుకు లోబడి, ఆయనకు లోబడి, ఆయన సంఘమునకు ప్రయోజనకరమైన నిర్ణయం, ఆలోచన జరగాలి తప్ప మన సొంత నిర్ణయం, మన సొంత ప్రయోజనాల కోసం కాకూడదు ప్రియులారా. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడి. సంఘములో ఎందుకు ఏక మనస్సు లేదు? అందరికీ ఒకే మనసు ఎందుకు లేదు? ఒకే భావం ఎందుకు లేదంటే, కొంతమందికి ఈ ఆలోచన లేదు. ఏ ఆలోచన? క్రీస్తుకు లోబడి ఆలోచన చేయడం లేదు ప్రియులారా. నన్ను క్షమించండి, నిజమే.
కొద్ది మందిలో ఇటువంటి మనస్సు లేదు. ఏ మనస్సు అంటే క్రీస్తుకు లోబడి ఆలోచన చేయడం లేదు. సొంత ఆలోచనలు, మానవ స్వభావం, మానవ ఆలోచన, మానవ తలంపులు, మానవ ప్రేమ, మనిషి బయటికి కనబడుతున్నాడు. దేవుడు కనబడాలి. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడి జరగాలి. సంఘానికి క్షేమం, కుటుంబానికి క్షేమం, మనకి క్షేమం. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడి. కుటుంబంగా, వింటున్నారా? కుటుంబంగా, భార్యాభర్తగా మీరిద్దరూ కూర్చొని ఆలోచన చేసేటప్పుడు ఇది క్రీస్తుకు లోబడిన ఆలోచనేనా? ఇది క్రీస్తుకు లోబడే మనం ఈ నిర్ణయం తీసుకుంటున్నామా? క్రీస్తు వాక్యం, దేవుని వాక్యం దీన్ని అంగీకరిస్తుందా అని ఆలోచన చేస్తే కుటుంబానికి మేలు. అమ్మా, సొంత నిర్ణయాలు నీ కుటుంబానికి నష్టాన్ని చేస్తాయి. జాగ్రత్త. దేవుణ్ణి వెలుపల పెట్టి, దేవుణ్ణి బయట పెట్టి మీరు చేసే నిర్ణయాలు మీ కుటుంబానికి నష్టం. మీ ఇద్దరికి ఇష్టం అయి ఉండొచ్చులే, అది నష్టమే. క్రీస్తుకు లోబడి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన వాక్యానికి లోబడి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు మేలే, నీ కుటుంబానికి మేలే. మన నిర్ణయాల్లో ఎవరుండాలి చెప్పండి? ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. సంఘమైన, కుటుంబమైన, మన వ్యక్తిగత జీవితమైన సొంత నిర్ణయాలు కాదు, క్రీస్తుకు లోబడి మనం నిర్ణయాలు చేయాలి, ఆలోచన చేయాలి. ఏ పని చేసినా క్రీస్తుకు లోబడి చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. మీరు చేస్తున్న ప్రతి పనిలో మీకు విజయమే కానీ అపజయం ఉండదు. క్రీస్తును వెలుపల పెట్టి మనం చేసే నిర్ణయాలు అవి మనకు నష్టమే, కష్టమే. దాటి వెళ్తున్నాను. మన ఆలోచనలు క్రీస్తుకు లోబడి ఉండాలి. మన మనస్సు అలా ఉన్నప్పుడు, మన ఆలోచనలు అలా ఉన్నప్పుడు మనకి ప్రయోజనకరం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీ 3:2. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎక్కడ మనసు పెట్టాలో, ఎక్కడ మనసు పెట్టకూడదో చెప్తున్నాడు. ఎక్కడ మనసు పెట్టాలంట? పైనున్న వాటి మీద. పైన ఎవరున్నారు? క్రీస్తు. క్రీస్తు ఆయన ఉన్నాడు. మన మనస్సు ఎవరి మీద ఉండాలి చెప్పరే? నేను ఈ పని చేస్తే వీళ్ళందరూ నన్ను మెచ్చుకుంటారు, నేను ఈ పని చేయకపోతే వీళ్ళందరూ నన్ను నెట్టేస్తారు, ఈ ప్రజలంతా నేను సంపాదించుకోవాలి కాబట్టి ఈ పని చేస్తా. అయితే నువ్వు ఎక్కడ చూస్తున్నావు అంటే, ఎక్కడ చూస్తున్నావు? భూ సంబంధమైన వాటినే చూస్తున్నావు. లోకంలో పేరు, ఘనత, మెప్పు, మనుషుల మెప్పు కొరకై ప్రాకులాడేవారు నేడు సంఘాలలో ఉన్నారు. ఎలా వల్ల నష్టం? మనుషుల ప్రాపకం కొరకై పోరాడే వాళ్ళు ఉన్నారు. దేవుడు మెచ్చుకుంటున్నాడా? అరే ఇది అన్యాయమే, ఎలా సమర్థిస్తున్నావయ్యా అంటే, అన్న మాట్లాడితే ప్రమాదం అన్న. అవునా? అంటే నీకు ఎవరు కావాలి? ఎవరు కావాలి? మనుషులు కావాలా, దేవుడు కావాలా? ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా తప్పును తప్పు అని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. మనకు మనసు రాదే. ఎక్కడ మనుషులు దూరం అయిపోతారో అన్న భయమే. మనుషులు కాదు ముఖ్యం. లుక్ ఎట్ ద గాడ్, లుక్ ఎట్ ద గాడ్. దేవుని దగ్గర లెక్క చెప్పాలి. మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇది తప్పని నీకు అర్థమైంది కదా, నువ్వు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు ఏమన్నా అంటారేమో భయపడ్డానయ్యా. సిగ్గుతో తలదించుకోవాలి దేవుని ఎదుట. నోరెత్తలేవు. ఎందుకో తెలుసా? నీకు సత్యమేదో చెప్పాను, సత్య మార్గం ఏదో చూపించాను, నువ్వు నడవలేకపోయావు, అసమర్థుడు అయిపోయావు, పక్కన నుంచో అంటాడు దేవుడు. ఆ దేవుని ఎదుట సిగ్గుతో తలదించుకోవాలి. సత్యాన్ని సత్యంగా చెప్దాం. వాక్య సత్యం ఏం చెప్తుంది, ప్రభువేం చెప్తున్నాడు,
ప్రభు ఎటు నడవమన్నాడు, ప్రభు ఏది చెయ్యమన్నాడు, ఆయన వాక్యం ఏం బోధిస్తుంది, అటువైపు నడుద్దాం. మనుషులు కాదు, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుదాం. ఇశ్రాయేలీలు ఆ అరణ్యములో మేఘస్తంభమైన ఆ దేవుని వైపు చూసి నడిచారట. మేఘం ఎటు వెళితే అటే వెళ్ళారంట. వింటున్నారా? మేఘము ఎటు ప్రయాణం చేస్తే అటే, మేఘం ఎక్కడ ఆగితే అక్కడ ఆగిపోయారట. వీళ్ళరా, ప్రభు వాక్యము ప్రభు మనల్ని నడిపించాలి, అంతేకాని మనుషులు కానే కాదు. మనుషులు చెప్పినట్టు నడుచుకోకూడదు. వేలిచూపు వలన కాక విశ్వాసము ద్వారా నేను సాగుతున్నాను అన్నాడు. ఎస్, ఎవరు చెప్పాలండి మనకి? టీవీ చూడొద్దు, ఎవరు చెప్పొద్దు బూతులాడొద్దు, ఎవరు చెప్పాలి ఆరాధన చెయ్యొద్దు అని, ఎవరు మనలను నడిపించాలి, ఎవరు మనకు చెప్పాలి? దేవుని వాక్యము లేదా? దేవుని వాక్యం మనలను నడిపించలేదా? దేవుని వాక్యం మనకు ఆలోచన ఇవ్వలేదా? దేవుని వాక్యం మనలకు బుద్ధి చెప్పలేదా? దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి, దేవుని వైపు చూడాలి. లుక్ ఎట్ ద గాడ్, లుక్ ఎట్ ద గాడ్. మనుషుల వైపు కానే కాదు ప్రియులారా. దాటి వెళ్తున్నాను. ఏవి చెయ్యాలో ఏవి చెయ్యకూడదో చాలా స్పష్టంగా చెప్పాడు. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నాతో కలిసి రండి. ఆ వచనాన్ని మన అందరం కలిసి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 180వ పేజీ, 180, 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మన ధ్యానం, మన మనస్సు వాటి మీద ఉండాలి. ఏటి మీద? మరలా చదవనా? ఏటి మీద? ఏవి సత్యమైనవో వాటి మీద మనసు ఉంచాలి, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మన మనసు వాటి మీద ఉంచాలి. పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన రాజకీయాలు, నెవర్. వాటి మీద మనసు పెట్టకూడదు. న్యాయమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, ఖ్యాతి గల వాటి మీద, వాటి మీద మనం మనసు పెట్టుకోవాలి. ఏది మంచిదో గ్రహించి వాటి మీద మనసు పెట్టి స్థానిక సంఘంలో మనం ముందుకి సాగాలి. ఏది ఏమైపోయినా పర్లా, నేను క్రీస్తు వైపు చూస్తా, ముందుకు సాగి వెళ్ళిపోదాం. మనుషులను చూస్తే మనం ముందుకు సాగలేం. మనుషులను చూస్తే మనం దేవుని పని చేయలేం, దేవుని సేవ చేయలేం. మనుషుల వైపు చూడకూడదు ప్రియులారా. మనం చూడవలసింది దేవుని వైపు. రమ్యమైనవి, నీతి గలవి, న్యాయమైనవి, పేరు ఖ్యాతి నిచ్చేవి, వాటి మీద మనస్సు పెట్టి మనం ముందుకి సాగాలి. మన మనస్సు వాటి మీద ఉండాలి. దేవుని సేవ, పరిచర్య, వాక్యం, ఆత్మల సంపాదన, నేను చెప్తున్నాను, సంఘ కూడికలు, సంఘ పరిచర్య, వాటి మీద మనసు పెట్టుకోవాలి. వీటి మీద మనస్సు పెట్టి మనం ముందుకు సాగాలి. ఎవరేమనుకున్నా పర్లా, ఏమైనా పర్లా, ఏం మాట్లాడుకున్నా పర్లా. కొంతమంది ప్రేమిస్తారు, కొంతమంది తృణీకరిస్తారు. నిజమే చెప్తున్నాను. అయ్యా ఎంత బాగా చెప్తున్నావయ్యా, అస్సలు ఆహా ఏమయ్యా అన్నారు. ఆహా అనుకున్నా, నన్నే ఆహా అనుకున్నా. నిలబడితే లేచి వెళ్ళిపోతున్నారు. అన్నల్లే వాక్యానికి లేచి వస్తే వెళ్ళిపోతున్నారు. అబ్బా, మనుషుల ప్రేమ ఇలాగే ఉంటుంది. డియర్ బ్రదర్, లర్న్, నేర్చుకో. మనుషుల ప్రేమ ఇలాగే ఉంటుంది. దేవుడు నాతోనే మాట్లాడాడు. వాళ్ళు ఎక్కిస్తారు, ఎత్తి కింద కూడా పడేస్తారు. మనుషులు ఇలాగే ఉంటారు. ఇదిగో నా వైపు చూడు అన్నాడు దేవుడు. నిజమే చెప్తున్నాను. నెవర్ లుక్ ఎట్ ద పీపుల్. పొగిడిన నోళ్ళే తిడతాయి, ఎత్తిన నోళ్ళే దించుతాయి. ఇవన్నీ మనం చూచాం, కలారా చూసాం. ఇవి కాదు. మనుషుల వైపు కాదు. లుక్ ఎట్ ద గాడ్, లుక్ ఎట్ ద గాడ్. దేవుని వైపు చూడు.
న్యాయమైనవి, రమ్యమైనవి, నీతి గలవి, ఏవి మనోహరమైనవి, దేవుని దగ్గర నాకు మెప్పు రావాలంటే నేనేం చెయ్యాలి? దేవుని పరిచర్యకు నేనేం చెయ్యాలి? నేనేం చేస్తే దేవుడు మెచ్చుతాడు? ప్రభువా, నన్నెందుకు సంఘంలో ఉంచావు అని దేవుని వైపు చూస్తూ మనం ముందుకి సాగాలి. నెవర్ లుక్ ఎట్ ద పీపుల్. మనుషుల వైపు చూడొద్దు. వాళ్ళతో కలిసి సాగాలి, వారి మాట తీసుకోవాలి. కానీ వాళ్ళు కాదు మనల్ని నడిపించాల్సింది. మనల్ని నడిపించాల్సింది ఎవరు? దేవుడు. దేవుడు ఏది మనకు చేయమని చెప్తున్నాడో, ఏది ఆజ్ఞాపిస్తున్నాడో, ఎటు నడిపిస్తున్నాడో అది మనం చెయ్యాలి. వాటి మీద మనసు ఉంచాలి. దాటి వెళ్తున్నాను. రండి, 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడే. ప్రియులరా, క్రైస్తవ సాహిత్యంలో ఈ వచనం మీద అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎంతోమంది ప్రజలు మాట్లాడారు. నేను కొత్తగా ఏదో మీకు అందించాలన్న ఆలోచన తలంపు నాకు లేదు. వి నో వెరీ వెల్, మనకు బాగా తెలిసిన వచన భాగం. ఈ మనసు అన్న దగ్గర ఆగి ధ్యానం చేస్తే గొప్ప పాఠాలు ఉన్నాయి. ఈ మనసు, ఏ మనసు అంటే క్రీస్తు మనసు. ఏంటి క్రీస్తు మనసు? కింద వివరించాడు. 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని. అంటే ఆయన దేవుని స్వరూపాన్ని విడిచాడు, దేవునితో సమానముగా ఉన్న ఆ స్థానాన్ని విడిచాడు. అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు మనసు తగ్గింపు మనసు. అమ్మా వింటున్నారా? క్రీస్తు మనసు తగ్గింపు మనసు, తగ్గించుకునే మనసు, తను తాను తగ్గించుకున్న మనసు. ఈజ్ హంబుల్ హిమ్సెల్ఫ్. ఎవరో చెబితే కాదు, ఆయనకై ఆయన తను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు మనసు. స్వరూపాన్ని తగ్గించుకున్నాడు, స్థానాన్ని తగ్గించుకున్నాడు. మనం ఎరుగుదాం కదా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంది. ఇక ఆయన శిలువ మరణం పొందాలి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. సమయం అయింది, ఆయనకి తెలుసు. త్వరలో కొన్ని గడియలలో ఆయన్ని సిలువ వేయబోతున్నారని ఆయనకు అర్థమైంది. ఏం చేశాడు? తువాలు ఒకటి తీసుకొని నడుముకు కట్టుకొని పల్లెములో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాల దగ్గరకు పోయి ప్రతి ఒక్కని కాళ్ళు చెప్పరే కడిగాడు. దేవదేవుడు, సర్వోన్నతుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానుడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో. ఇక ఇంతకంటే తగ్గింపు ఇంకేమైనా ఉంటుందా? ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడు. మనం ఒక్క స్థానం తగ్గడానికి వీళ్ళు ఒప్పుకోం. ఒక్క స్థానం మనం తగ్గడానికి ఒప్పుకోం. సంఘంలో మన స్థానం ఒక్కర కొంచెం తగ్గిందా అస్సలు ఓర్చుకోలేం. ఆయన తన స్థానాన్ని విడిచిపెట్టాడు. మనం పదవులు విడవలేకపోతున్నాం. పదవులేలే, బాధ్యతలు కాదు ఈ పదవులు అనుకుంటున్నాం కాబట్టి అలా ఫీల్ అవుతున్నాం. మా స్థానిక సంఘంలో ఆ మందిర ప్రారంభం జరుగుతూ ఉంటే దేవుని సేవకుడు వచ్చి అడిగాడు నన్ను, వాట్ ఈజ్ యు ఆర్, ఈ సంఘంలో నీ స్థానం ఏంటి అన్నాడు. సహకారిని అయ్యా, వాళ్ళు చేస్తూ ఉంటారు, నేను సహకరిస్తాను, నేను సహకారిని అని చెప్పాను. నేటి వరకు ఎవరు అడిగిన అదే మాట, నేను సహకారిని. దట్స్ ఆల్. ప్రియులారా, దాన్ని మించిన పదవి బాధ్యత మరొకటి లేదు అని నేను నమ్ముతున్నాను. ఇంతకంటే ఏం కావాలండి? ఆ సంఘానికి, నా స్థానిక సంఘానికి నేనేం చేశానో నేను ఎరుగుతున్నాను.
నేడు ఎక్కడున్న సంఘాలకు నేను ఎలా సహకారిగా ఉన్నానో నేను ఎరుగుదాను. దట్ ఈజ్ ఎనఫ్. ఇంకేం పదవులు కావాలి, ఇంకేం బాధ్యతలు కావాలి? దట్ ఈజ్ ఎనఫ్. పని చేసేవారు ఉన్నారు, వారితో కలిసి పని చేయడం, చేతనైన పని చేయడం దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఆ సహోదరులు అంటారు, ఎప్పుడు నో చెప్పవన్నా. ఎస్, సహకారిగా వారితో కలిసి సాగడం, కలిసి పని చేయడం దేవుడు నాకు నేర్పించిన పాఠం. ఎన్నడే కానీ నాకేంటి అని అడిగిన వాడు నాకు కాదు, నిజమే చెప్తున్నాను. నన్ను అడిగారు ఒకనాడు సంఘ పెద్దగా ఉందని, డబ్బు సంచిస్తాను తీసుకొని. వద్దయ్యా, దేవుడు నాకు అప్పగించిన పని ఏంటో నేను ఎరుగుదును, నా పని నేను చేస్తా. దేవుడు నాకు అప్పగించిన కృపావరం ఏంటో నేను ఎరుగుదును, దాన్ని ఉపయోగిస్తా. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు నేను ఎరుగుదును, దాన్ని దేవుని సేవలో పరిచర్యలో ఉపయోగిస్తా. ప్రాణమున్నంత వరకు ఏం కావాలండి ఈ లోకంలో? ఆయనే తన స్థానాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిష్యుల పాదాలు కడిగితే నేనెంతటి వాడను? దేవుడే మనకు మాదిరి ప్రియులారా. కింద కూర్చోడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం తగ్గించుకోలేకపోతున్నామే. ఆయన బిడ్డలో, ఆయన చేత రక్షించబడిన వారం, ఆయన అడుగుజాడల్లో నడిచేవారం. మనకు తగ్గింపు లేదు. క్రీస్తులో మనము తగ్గింపు నేర్చుకోవాలి. మనల్ని మనం తగ్గించుకుందాం, ఎంతకైనా తగ్గించుకుందాం. సంఘములోనే కాదు, కుటుంబంలోనే కాదు, ఎక్కడైనా సరే మనం ఎంతైనా తగ్గించుకుందాం. చెప్పనా? తగ్గించుకుంటే కుటుంబంలో సమస్యలే ఉండవు, అస్సలు సమస్యలే ఉండవు. ఒక తిట్టినా, ఒక మాట అన్నా, మనల్ని మనం తగ్గించుకుంటే భార్యాభర్త కలిసే ఉంటారు. నన్ను అంటావా అంటే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. సంఘమైనా అంతే, కుటుంబమైనా అంతే. మనల్ని మనం తగ్గించుకోవాలి. మాటే కాదు, దెబ్బలే కాదు, ఎంత నష్టము జరిగినా ఓర్చుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రభువుకు అప్పగించుకుందాం, దేవుడు మేలే చేస్తాడు. నేను చెప్తున్నాను, నేను నమ్మి విశ్వాసంతో చెప్తున్నాను. నాకు వ్యతిరేకంగా లేచిన ఏ హస్తాన్నైనా దేవుడే చూస్తాడు. నేను ఎన్నడే కానీ దెబ్బకు దెబ్బ, మాటకు మాట ఇవ్వాలి, చెయ్యాలి అని అనుకోలేదు ప్రియులారా. నా వ్యక్తిగత జీవితంలో నుండి నేను మాట్లాడుతున్నాను, నా సాక్ష్యమే చెప్తున్నాను. ప్రభువుకు అప్పగిద్దాం. ఎవరైనా నిన్ను నష్టపరిచారా, ఎవరేమైనా అన్నారా, ప్రభువుకు అప్పగించు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకో, ఓర్చుకో. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, అది దేవుని లెక్క కానే కాదు ప్రియులారా. దేవుని సంఘములో తగ్గించుకుందాం, కుటుంబంలో తగ్గించుకుందాం. మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, క్షేమంగా ఉంటాయి. ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా చేస్తాడు. చివరి వచనం నేను చదువుతాను, రండి. 11వ వచనం లేక 9 నుండి చదువుదామా? 9వ వచనం. అందుచేతను పరలోకముందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. 11వ వచనం చివరి మాట. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. మీకు తెలుసు కదా, తను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. ఆ పార్టీ నాయకుడు ఎవరు? ఆయన గెలిచాక అంటున్నాడు. బైబిల్లో ఈ సూక్తి ఉంది, ఇది నేను విన్నాను అని చెప్తున్నాడు. నిజమే, బైబిల్ సూక్తి కరెక్టే ప్రియులారా. తను తాను తగ్గించుకుని వానిని దేవుడు హెచ్చిస్తాడు, హెచ్చించుకుని వానిని తగ్గిస్తాడు. తగ్గించుకుందాం, ఎంతైనా తగ్గించుకుందాం. దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఆయన బలీయమైన హస్తాల కింద దీన మనస్కులమై ఉన్నాం. మనల్ని మనం తగ్గించుకుందాం, దేవుడు మనలను హెచ్చిస్తాడు. మాట పడదాం, దెబ్బలు పడదాం, కష్టమైన శ్రమైనా అనుభవిద్దాం. మనల్ని మనం తగ్గించుకుందాం, దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవునికి అప్పగించుకుందాం. దేవా, ఇన్ని మాటలు, ఇన్ని రాళ్ళు నా మీద పడుతున్నాయి, నేను ఓర్చుకుంటున్నాను, నీకే అప్పగించుకుంటున్నాను, నీ చిత్తం జరుగునుగాక అందాం. ప్రభు ఒకనాడు నిన్ను హెచ్చిస్తాడు, అందరికంటే ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. ఇది సత్యం ప్రియులారా. తను తాను తగ్గించుకుని వానిని దేవుడు హెచ్చించును. నీ కుటుంబంలో నిన్ను చులకనగా చూస్తున్నారా? నువ్వు చాలా తక్కువగా ఉన్నావా?
దేవుని బలీయమైన హస్తము కింద దీన మనస్కుడవై దీన మనస్కురాలివై ఉండు. ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. చదువులో, ధనములో, గొప్పతనములో, పేరులో, అన్నిటిలో నిన్ను గొప్పవానిగా చేస్తాడు. నేను ముగిస్తాను, రండి ఇక్కడే చదువుదాం. 7వ వచనం. 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. సేవకుని మనస్సు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని ప్రజల కొరకై త్యజించాడు. మనం ఏమన్నా నష్టపోతామా? సంఘం కోసం నీకున్న ధనాన్ని నష్టపోతావా? సంఘం కోసం నీకున్న సమయాన్ని నష్టపోతావా? చాలామంది డబ్బు ఇస్తే సరిపోయిద్ది అనుకుంటున్నారు. కాదు. మరి ఎవరు కన్నీళ్ళు గారుస్తారు? ఎవరు చెమట గారుస్తారు? ఎవరు పని చేస్తారు? డబ్బు ఇస్తే అంత జరిగిపోయిద్దా? డబ్బు ఇస్తే అంత జరిగిపోతుందా? నో. చెమట కార్చేవారు కావాలి, కన్నీరు కార్చేవాళ్ళు కావాలి, దేవుని పనికి సమయం ఇచ్చేవారు కావాలి, దేవుని కొరకై నష్టపోయేవారు కావాలి. దేవుడు నష్టపోయాడు. సేవకుని మనస్సు అంటే నష్టపోవడం ప్రియులారా. దేవుని కొరకై నష్టపోవాలి, దేవుని కొరకై త్యజించాలి, విడిచిపెట్టాలి, త్యాగము చేయాలి. త్యాగపూరితమైన మనస్సు కావాలి. ఈ మనస్సు కావాలి. కూడబెట్టుకునే మనసు కాదు, త్యజించే మనస్సు, ఇచ్చే మనస్సు, నష్టపోయే మనస్సు దేవునికి కావాలి. అయ్యా, మీ సమయం దేవునికి ఇస్తే దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. నేను చెప్పనా? అన్నా నేను ఇస్తే నాకు కొంచెం ఉండిద్దన్నా అని నువ్వు అనొచ్చు. ఆ కొంచెాన్నే దేవుడు 10 చేస్తాడు. ఆ కొంచెాన్నే సమృద్ధిగా చేస్తాడు, తృప్తికరంగా చేస్తాడు. శిష్యులు అన్నారు, ఏముందయ్యా 5 రొట్టెలు కొన్ని చిన్న చేపలు, ఇవేమున్నాయి అన్నారు. దేవుడు అన్నాడు, అవి తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి అన్నాడు. అన్నాడా లేదా? అవి ఎంతమందికి? 5,000 మందికి ఆహారం అయిపోయినాయి, ఇంకా మిగిలిపోయినాయి అంట. ఇంకా చాలా దేవుని చేతిలో పెడితే ఆ కొంచెం ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. మనమేమనుకుంటున్నాం? దేవుని పని కోసం నేనొస్తే నాకేమి ఉండదన్నా, తినటానికి ఉండదని మనం అనుకుంటున్నాం. అది నీ లెక్క. ఆ ఉన్న కొంచెాన్ని దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. దేవుని పనికి నష్టపోవడం, దేవుని పనికి చెమట కార్చడం, దేవుని పరిచర్య కొరకై మనం త్యజించుకొని ముందుకు రావడం దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రభువు త్యాగపూరితమైన మనస్సు, సేవకుని మనస్సు ఇక్కడ మనం చూడగలం. ప్రియులారా, చదువుదాం రండి. 8వ వచనం. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై. అది ఒబీడియన్స్, విధేయత. ఎంతగా విధేయత చూపించాడంటే శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించాడు. అమ్మా, క్రీస్తుకు విధేయత చూపిస్తారా? ఆయనకు ఒబీడియంట్గా ఉంటారా? విధేయత చూపించేవారుగా ఉంటారా? మరణము పొందునంతగా. ఏంది ప్రభు ఇంత నష్టపెడుతున్నావు? చెయ్యాలే కానీ ప్రభు పని ఇంతగా చెయ్యాలా అనేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, విధేయత చూపించాలి. దేవుని మాటకు, దేవునికి విధేయత చూపించాలి. ఎంతవరకు అంటే శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించాడు. మనం కూడా విధేయత చూపించాలి. ఎంత తగ్గాలి అంటే ఎంతైనా తగ్గాలి. ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దెబ్బలు పడ్డా, ఎన్ని హింసలు కలిగినా విధేయత చూపించాలి. ఇది ఈ మనస్సు మనకుండాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రియులారా, అందుకే పౌలు అంటున్నాడు, ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పి కింద ఆయన మనస్సు ఎలాంటిదో వివరించాడు. ప్రియులారా, ఈ మనస్సు ఎలాంటిదో మనం కూడా ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. స్కోఫీల్డ్ బైబిల్లో ఆయన విధేయత దగ్గర 7 మాటలు చెప్పాడు. ఆయన ఎలా విధేయత చూపించాడు అనే దానికి 7 మాటలు చెప్పాడు. మాటల్లో, చర్యలలో,
క్రియలలో ఆయన ఎలా విధేయత చూపించాడో అవన్నీ యోహాను సువార్తలో ఉన్నాయి. వాటన్నిటిని ధ్యానం చేసే సమయం కాదు, మీరు ధ్యానం చేయండి. 7 మాటలు చెప్పారు. నిజమే, ఆయన సంపూర్ణముగా విధేయత చూపించాడు. తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే చేశాడు. ఆయన మాటకు విధేయత చూపించాడు. ఆయన చిత్తానికి విధేయత చూపించాడు. ఆయన చేయమన్న పని చేశాడు. ప్రార్థన చేశాడు. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. వీళ్ళరా, అలాగూ దేవునికి విధేయులమై ఉందాం. దేవుడిచ్చే దీవెనలు పొందుకుందాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. ఫిలిప్పీ పత్రికలో నుండి మీరు మా ఎదుటకు తీసుకొని వస్తున్న ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉండు అని క్రీస్తు మనస్సును మీరు మాకు పరిచయం చేశారు. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నిజమే మా తండ్రి, క్రీస్తు మనస్సు మేము కలిగి ఉండడానికి సహాయము చేయండి. అలాగూ జీవించడానికి కృప చూపించండి. విన్న మాటలు మా హృదయాలలో కార్యసిద్ధి కలుగు చేయనట్లుగా కృప చూపించండి. మంచి నేలన విత్తబడిన విత్తనము వలె అది మొలక వచ్చి వృక్షము వలె వెదిగి ఫలాలిచ్చునట్లుగా మీరు సహాయము చేయండి. నాయనా, మీ సంఘములో మేము విధేయులముగా, మా తండ్రి, క్రీస్తు మనస్సు కలిగిన వారముగా, తగ్గింపు మనస్సు కలిగిన వారంగా, సేవకుని మనస్సు కలిగిన వారంగా ఉండటకు సహాయము చేయండి. మా తండ్రి, తద్వారా మీ ద్వారా హెచ్చించబడే వారంగా ఉండటకు కృప చూపించండి. మా తండ్రి, ఈ ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు రెక్కల కింద భద్రపరచండి. ప్రతి అవసరాన్ని, అక్కరను మీ కలిమిలో నుండి, మీ ఐశ్వర్యములో నుండి తీర్చి మీ నామానికి మహిమ కలిగించుకున్నామని మమ్మల్ని అందరినీ మీ దగ్గర స్థలాలకు అప్పజెప్పుకుంటూ, సర్వోన్నతుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఘననామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ